మిమ్మలను శ్రమల పాలు చేసి చంపెదరు. ఎవరు అంటున్నారు ఈ మాట? యెహోవా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతాను అంటున్నాడు. దేనికి చంపుతాడు ఆయన? ఎందుకని మనల్ని శ్రమల పాలు చేస్తున్నాడు? మనల్ని దుష్టులను ఉక్కి మనల్ని అప్పగిస్తున్నాడు. దేనికని? చదువు. మీరు నా నామము నిమిత్తమై సకల జనముల చేత దేశింపబడతారంట. దేశిస్తారు అందరూ. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు దేశించుకుంటుంటారంట. అభ్యంతర పడుతుంటారు మనల్లో మనలే. ఇక పలానా చాటు ఉన్నాడు, ఇడిగో వచ్చాడు రండి అని అప్పగించేస్తారంట. అదైందా? వచ్చారా లేదా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకొకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పగించబట్టం అంటారు ఇది. అదైందా ఏంటి? అట్లాగా మనలో మనమే ఒకరికొకరు అప్పగించకూడదు, దేశాలు ఎక్కువైపోయినాయి. చదువమ్మా. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారట? మోసం చేస్తారట. ఇక్కడ ఉన్నాడు దేవుడు, అదిగో అక్కడే ఉన్నాడు దేవుడు, ఇగో ఇప్పుడే వచ్చాడు, ఆ పక్కన ఉన్నాడు అనే మోసగించే వాళ్ళు కూడా అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు అని చెప్పేసి లేఖనాలే సెలవిస్తున్నాయి. మనమేమి సొంతంగా ఏం చెప్పట్లా, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎలాగున్నారంటే ఈనాడు పరిస్థితి ఎలా ఉందంటే, దేవుని పరిస్థితుల్లో దేవుని యొక్క పని చేసే వాళ్ళల్లో నమ్మకంగా చేస్తూ ఉంటే ఒకళ్ళు నమ్మకంగా చేయిపోయినా పర్లేదు, కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళ మాటలు ఎక్కువ వింటున్నారు. చీటింగ్ చేసి మోసపు మాటలు చెప్పేవాళ్ళ మాట మాత్రం వింటున్నారు, వాళ్ళ ప్రకారం జీవిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయ్యా మీకు అక్కడ ఏదో జరుగుతుంది అనగానే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ కొబ్బరికాయ కొట్టాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏదో పూజ జరుగుతుంది, అక్కడ మంచి జరుగుతుంది అంటే వెళ్ళిపోతున్నారు. అంటే ప్రజలకి ప్రజలు అంటే ఎవరు ప్రజలు? ఆయన పేరు పెట్టబడిన ప్రజలు, ఆయన నామకరణ చేయబడిన ప్రజలు ఈ రకంగా చేస్తున్నప్పుడు దేవుడే వాళ్ళని శ్రమల పాలు చేస్తున్నాడంట. చదువమ్మా. అక్రమం విస్తరించబడిన చేత విస్తరించబడింది కనుక అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ, అక్రమం అంటే లోపల కుతంత్రాలు, దేశాలు ఎక్కువైపోయినప్పుడు ఏమని జరుగుతుంది? దేవుని ప్రేమ చల్లారిపోద్ది. ఒకటే గుర్తుంచుకోండి, మనందరం ఈ రోజున ఇక్కడ కలిసి ఉన్నామంటే ఒకటే, నాకు తెలిసింది ఒకటే, ప్రేమ. ఆ ప్రేమే లేకపోతే మనలో ఎక్కడో ఆ ప్రేమ ఉంది. ఆ ప్రేమ లేకపోతే, ఆ ప్రేమే చల్లారిపోతే మనం ముక్కలైపోతాం. ఉంటామా? ముక్కలు అయిపోతాం, చెదలు అయిపోతాం. అందుకనే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఏమంటే, ప్రేమ లేనివాడైతే ఈ లోకంలో నువ్వు చచ్చిపోయిన వాళ్ళు లేపినా పర్వాలేదు, లేకపోతే అనేకులకు స్వస్థపరిచేశాను, నేను గొప్ప దెయ్యాలను బాగొట్టేశానయ్యా, అనేకల మీద నీ సన్నిధి తీసుకొచ్చానయ్యా అంటే ప్రభు ఏం చేస్తాడంటే, నువ్వు ప్రేమ లేనివాడు కాబట్టి, లేదు కాబట్టి నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆయన ప్రేమాస్వరూపుడు యేసు ప్రభు. ప్రేమని మనం ఇతరులకు పంచలేనప్పుడు మన కుటుంబంలోనే మనం పంచలేకపోతున్నాము, ఇతరులకు ఇంకేం పంచుతాము అనే విధానంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ ప్రేమ అంటే రకరకాల ప్రేమ ఉంది. ఏం ప్రేమ అంటే శారీరక ప్రేమ, ఆత్మీయ ప్రేమ, దుష్టత్వం చేయవాడిని కూడా ప్రేమించి వదిలించుకోవాలి. ప్రేమించాలి, పోనీ వాళ్ళకి ఏం తెలియదు, అమాయకులు అని చెప్పుకొని ఏం చేయాలి? వదిలించుకోవాలి తప్ప వాళ్ళు దుష్టులు అవుతున్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకూడదు. ఆ మాట కూడా బైబిల్లో ఉంది, కీర్తన మొదట్లో ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని. అవునా? అందుకే దుష్టులు, కానీ మనాళ్ళే దుష్టులు అయిపోతారు. కానీ తప్పదు, పలకరియాలి కదా, పలకరియాలి, ప్రేమించాలి. పాపం వీళ్ళు ఏంటి అని మనం ప్రార్థన చేయాలి. ఎడతెరగ ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? ఎడతెరగ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసినప్పుడట, అరే దేవుడు మేము ఎంత ప్రార్థన చేసామండి, మాకు అసలు ప్రార్థన దేవుడు ఆలకించలేదు, ఆలకింపలేదు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని మాకేమీ అవ్వట్లేదండి, మాకేమీ జరగట్లేదండి అని అనుకుంటే ఎలా కుదురుద్ది? అబ్రహాము కొన్ని యుగాలు ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? కొన్ని యుగాలు. ఆయన 99 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా ప్రార్థన చేయగా దేవుడు అప్పుడు చివరాఖరులో వచ్చి దేవుడు అన్నాడు, నీకు నేను బాబుని ఇస్తున్నాను అని చెప్పాడు, బాబు పిల్లాడిని. ఆ వయసులో మేము పిల్లలని శారమ్మ గారు నవ్విందట అని. అదైందా? అయినను ఏం చేశాడు?
వాళ్ళకి మంచి యవన కాలంలో యవనాన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళకు ఒక బాబును కలుగు చేశాడు. ఈ భూలోకంలో లేనిది చేయగలిగిన వాడే దేవుడు. మనకు పరీక్షలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి అంటే మన జీవితంలో ఈ పరీక్షల వెనకాల ఏదో ఒక అద్భుతం ఉన్నది. మనం ఏదో తెలియనటువంటి పాపము, తెలియనటువంటి శాపము మన వెంటాడుతుంది. ఆ వెంటాడేటువంటి దురాత్మ శక్తులను జయించడానికి కావలసిన శక్తిని కూడా దేవుడే ఇస్తాడు. కానీ మనము దేవునితో ఉండలేకపోతున్నాం. దేవుడితో ఉంటే ఏమవుద్ది? ప్రేమిస్తాం. దేవుడితో ఉంటే ప్రేమిస్తాం. తెలియక వాళ్ళు చేస్తున్నారని మనకు తెలుసు, తప్పదు. ఏదో పిచ్చి పనులు చేస్తున్నారు పాపం. దీని వెనకాల అందులో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఎంకరేజ్ చేసేవాళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ భావం ఏంటంటే నీతిగా బతుకుతున్న వానికి అనేకమైన శ్రమలు కలవని దేవుని వాక్యం సెలవిస్తాం. చదువమ్మా. సహించువాడే, అంతము వరకు సహించువాడే వాడెవడో వాడే రక్షింపబడును. ఏంటమ్మా? అంతవరకు సహించువాడే, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇది నేనేమని చెప్పానా? బైబిల్ చెప్తుందండి. అంతము వరకు సహింపుతోనూ సహనముతోనూ ఎవడైతే నివసించి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారో వానికి ఏమొస్తుందట? ఏమొస్తుంది? చదువమ్మా. సహించు ఎవడో వాడే రక్షింపబడును. రక్షించబడతాడు. రక్షణ అంటే ఏంటి? వాట్ ఈస్ రక్షణ? రక్షణ అంటే చాలామంది ఏమనుకుంటారు, రక్షించబడును అంటే దుష్టుల చేతిలో నుంచి, లోకంలో ఉన్నవాళ్ళ చేతిలో నుంచి, వాళ్ళ చేతిలో నుంచి రక్షణ కాదు ఇది. ఇదేమి రక్షణో తెలుసా? నీ ఆత్మక రక్షణ. చాలామంది ఏం ఆలోచిస్తారంటే మన శరీరానికి కావలసినవి అన్నీ కావాలని దేవుణ్ణి అడుగుతాం, కానీ ఒకటి మాత్రం అడగలేము. ఏంటో తెలుసా? ఏమడగం? అయ్యా నేను చనిపోతాను, కానీ ఒక రోజున నాకు రక్షణ కావాలి, నీ రాజ్యం కావాలి. ఈ లోక భోగాలన్నీ సుఖంగా, కొన్ని సుఖాలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి. అవునా? కొన్నిసార్లు మనం మంచి భోజనం తింటాం, అవునా? పచ్చడేసి తింటాం, ఒకసారి నీళ్ళు పోసి తినేవాళ్ళు ఉన్నారు, అవునా? ఏ రకంగా అన్నీ మంచి బిర్యానీ తింటాం కదా, రకరకాలైనవి తింటూ ఉంటాం ఈ శరీరానికి కావాల్సినవి. కానీ మన ఆత్మకు కావాల్సింది ఏంటి? వాట్ ఈస్ మన ఆత్మకు కావాల్సింది ఏంటి? రక్షణ. వాట్ ఈస్ ఏం రక్షణ? యేసుక్రీస్తు రక్షణ. అర్థమైందా? రక్షించబడాలి. ఆ రక్షణ లేకపోతే పరలోకం లేదు. నాకు మరణం సంభవిస్తుందేమో, నా పిల్లలకి ఏమీ చేయలేకపోయానే అని అనిపించింది నిన్న మొన్న. బాగా అనిపించినప్పుడు, ప్రభువా నేను ఇంకనూ నీ పని చేయాలి కదా, ఎంతోమంది నశించిపోతున్నారు కదా, అవకాశం ఇయ్యయ్యా, నేనేం పాపం చేశాను, ఏం తప్పు చేశాను, అవకాశం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా హృదయంలో. అదేనా? ఎందుకనంటే మన జీవితంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూలోకమునకు వచ్చాడు. మనిషి కుమారుడుగా ఎవరు వచ్చారు? రక్షకుడు వచ్చాడు. ఎవరు? రక్షకుడు. ఇవాళ మన దగ్గర రక్షకుడు ఉన్నాడా? ఉన్నాడా? లేడు. ఆయన ఒక మాట చెప్పాడు మనకి. ఏమన్నా తెలుసా? ఇదిగో, ఇది నా శరీరము, ఇది నా రక్తము, నేను మరలా వచ్చు వరకు, ఏమన్నాడు? మరలా వచ్చు వరకు దీనిని తీసుకోనండి. అంటే ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో అవమానం పడ్డాడు. ఉమ్ము ఊశారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, మేకులతో కొట్టారు. అయినా అప్పటికీ ఏమంటున్నాడు ఆయన? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించండి అంటున్నాడు ప్రభువారు. క్షమించమని తండ్రిని అడుగుతున్నాడు. అన్ని దెబ్బలు తింటూ అవమానాలు పడుతూ కూడా. అంటే క్షమించమని అడుగుతున్నాడు అంటే ఈయన వాళ్ళను క్షమించాడనేగా. అందుకనే క్షమాభిక్ష ఎదుటివాడికి పట్టవలసిన అవసరం మనకుంది. అందుకంటాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. యేసు ప్రభువు వారు మొదటిసారిగా శిష్యులకు ఏం ప్రార్థన నేర్పించాడు? అయ్యా, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా యొక్క అపరాధములను మీరు
క్షమించండి. చూసారా ఎంత గొప్పతనమా, ఎంత అమోఘమైన ప్రార్థన నేర్పించాడో. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు ప్రభా, నేర్పించమన్నప్పుడు ఏమన్నారంటే మా అనుదిన ఆహారమును, ఏమంటాడు, అనుదిన ఆహారమును మాకు అనుగ్రహించండి. అంటే మన భూమి మీద బతికున్నంతకాలం ఈ భూలోకంలో ఏ ఆస్తులు అక్కర్లేదు, ఏ వజ్రాలు అక్కర్లేదు. మన నిలువెత్తురు వజ్రాలు, బంగారం కానీ వజ్రం ఎక్కువ రేటు కదా, వజ్రాలు మనకిస్తే మనం చనిపోతా ఆ వజ్రం ఏదైనా ఎత్తుకెళ్తామా పోని చెప్పండి? తీసుకెళ్ళలేంగా, అవునా? భూమి మీద అయ్యి భూమి మీదే ఉంటాయి కదా. అయితే ఆడితో మనకు పని లేదు, కానీ మన హృదయముతో పని ఉంది. అదైనా వజ్రం ఎవరంటే మన హృదయమే. అందుకని మన హృదయం అనే ఆలయంలో మనం బాగు చేసుకుంటే మన ప్రార్థన ఎర్రగా నల్లగా వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి. మన ప్రార్థన నిష్కపటమైన ప్రార్థన అయి ఉండాలి. అంటే కపటంతో చేసే ప్రార్థన వేరు, నిష్కపటమైన ప్రార్థన వేరు. ఇది కూడా బైబిల్లో రాయబడింది. దేవుని నిజముగా మొరపెట్టివాడు మొర నేను ఆలకిస్తాను అంటున్నాడు ఆయన. అంటే ఆయన మన ప్రార్థన ఆలకించువాడే. బట్ వీడు మొర ఎలా ఉంది అనేది సబ్జెక్టు క్యాలిక్యులేషన్ చేస్తాడు ఆయన, అవునా? వీడి మొరలో అబద్ధం ఉందా, వీడి మొరలో నిజముందా? నిజమైన ప్రార్థన ఆలకిస్తాడు. నిజముగా మొర పెడితే వారికి కావలసినవి దేవుడే దగ్గరుండి ఇస్తాడు. పిల్లాడికి ఏం కావాలి అంటే ఆడు బాలుడుగా ఉన్నప్పుడు పాలు కావాలి. వాడు పసిపిల్లాడు కాబట్టి పాలు ఇస్తాం. వాడు కొంచెం పెద్దవాడైతే కొద్దిగా అన్నమును పిచ్చికి అన్నం పెడతాం. వాడు ఇంకా కొంచెం పెద్దవాడైతే కాయగూరలతో పెడతాం. ఇంకను బాగా పెద్దవాడైపోతే మాంసంతో పెడతారు. అంటే మనకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఏ సమయంలో ఏమి ఇస్తే వీడు పాడు చేయకుండా బాగు చేస్తాడేమో 10 మందిని ఆయనకు తెలుసు. నీ కోరికలు ఎక్కువైపోతే ధననిధులు, ఈ లోకంలో ఉన్నవాడి అనేకులు ధననిధులు సంపాదించుకున్నారు. సంపాదించుకున్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? బాగా శరీరానికి కావలసినవన్నీ కొనుక్కున్నారు, ఎంజాయ్ చేశారు. బాగా మామూలు ఎంజాయ్మెంట్ చేయలే, చేస్తూ వాళ్ళ శరీరానికి కావలసిన కోరికలను కూడా తీర్చుకుంటున్నారు. అర్థమైందా? కోరికలు, శరీర ఏచ్ఛ, పాపము అన్నీ చేసేస్తున్నారు. కానీ వాళ్ళకి రక్షణ ఉందా? వాళ్ళకి రక్షణ ఉందా? లేదు కదా. పేద లాజరు ఆ బల్ల మీద నుంచి ఇరిగి పడిపోయిన రొట్టెలు పేద లాజరు తింటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆయనకి రక్షణ దొరికింది, పరలోకంలో ఉన్నాడు. మరి ధనవంతుడు ఎంజాయ్ చేశాడుగా బాగా. ఎప్పుడు ధనం వస్తుందా నేను ఎంజాయ్ చేద్దాం అనేది కొంతమందికి ఉంటుంది. కొంతమందికి సమస్యలు ఉన్నాయ్యా, బాధలు ఉన్నాయి, మాకు ఏదైనా సాయం చేస్తే మేము బప్పుల్లోంచి బయటపడతామని కొంతమంది అనుకుంటే, కొంతమంది ఎంజాయ్మెంట్ కోసం ఆలోచించేవాడు ఉన్నాడు అనుకో మన దగ్గర, ఇక మన దగ్గరికి రావటానికి కొద్దిగా లేట్ అవుతుంది. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? యోనాను అన్నాడు, అయ్యా ఆ వినిమే పట్టణ ప్రజలు నశించిపోతున్నారు, పాపం ఎక్కువైపోయింది వాళ్ళ మధ్యలో, ధననిధులు ఎక్కువైపోయినాయి వాళ్ళకి, పాడి పంటలు బాగా పండుతున్నాయి వాళ్ళకి, కన్ను మిన్ను కానరాక ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాశనం అయిపోతున్నారు, దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుందని చెప్పువయ్యా అన్నాడు. వెంటనే యోనా ఏం చేశాడంటే, వీళ్ళు అసలే పాపం ఎక్కువైపోయి ఒక్కొక్కడు మదం బట్టి కొవ్వు పట్టి జీవిస్తున్నారు, వీళ్ళ దగ్గరికి కన్నా నేను వెళ్తే, ఆయన చెప్పింది నిజమే, నేను కన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళనని చెప్పి ఏం చేశాడంటే, వెంటనే ఈయన తార్సీసు వెళ్ళే వాడ ఎక్కాడు. ఏం చేశాడు? తార్సీసు వెళ్ళే వాడ అనగా ఒక ఇల్లు. ఆ రోజుల్లో ప్రయాణాలన్నీ సముద్రంలో ఉంటాయి కదా. ఒక ఇంట్లోకి వెళ్ళాడు. చాలా మంది ఉన్నారు ఆ గృహంలో, 7 మంది ఉన్నారు. తుఫాను వస్తుందట. ఆ తుఫాను ఎట్టొస్తుంది అనుకున్నా, మళ్ళీ పైపించు ఈ నావ ఎటు వెళ్తే ఆ సుడిగాలు ఎట్టొస్తుందంట.
అరే ఈ సుడిగాలు ఇటు వస్తుంది కాబట్టి నావికుడికి అటు వెళ్తే ఆగిపోద్దామనని నావను తడ్డడిది పట్టి వెళ్తున్నాడంట. అది అడిగిరి ఇటు వస్తుందంట, ఎదురు అక్కడే నిలబడుతుంది, ఇది వెళ్తల్లా. అరే ఇదేదో పెనుపుని మన మీదకే వస్తుంది కనుక ఎవరు దేవుళ్ళే మీరు అందరు రండి మోకరించండి అబ్బాయి, ప్రార్థన చేయండి, తగ్గట్లా అయినా వస్తుంది. ఇంకా ఎత్తకండి, ఎక్కడున్నారు ఎవరైనా ఉన్నారేమో చూడండి అంటే వాడు అడుగు భాగంలో నిద్రపోతున్నాడంట. యోనా ఆయన లేపారు, బాబు లేయా, పెను తుఫాను మేము ఎటు వెళ్తే వస్తుంది, నువ్వు లే, నిద్రపోతావండి, నీకు చింత లేకుండా లేలా. లేచాడు, నిద్రపోతున్నాడు. మామూలుగా కాదు, వాడి మూలంగా నీ శ్రమలన్నీ, వాడి మూలంగా నీకు ఈ ఇంటి మీదకి శ్రమలు వస్తున్నాయి. ఇది మునిగిపోద్దేమోనని తినే పదార్థాలు ఉన్నాయి కదా, బస్తాలకి ఇస్తాలని సముద్రంలో పడేశారంట, అయినా అది ఆగట్లా, వెలిగిపోయే పరిస్థితిలో ఉంది. అప్పుడు ఈ నిద్రపోయేవాడిని లేపి అప్పుడు అన్నాడట, బాబు ఈ పెను తుఫాను నా వల్లే వస్తుంది కనుక నన్ను ఈ సముద్రంలో పడేయండి, ఇది ఆగిపోద్ది. శ్రమలు పెట్టేది దేవుడా? నేనేం చెప్పానా? బైబిల్లో ఉందిగా, మీరు ఇప్పుడే చూశారుగా. ఏం చేస్తున్నాడు? దేవుడే శ్రమలను పెడుతున్నాడు. అంటే ఇక్కడ మీకు భావాన్ని అర్థం చేసుకునేలాగా చెప్తా ఉన్నా. ఆ కుటుంబం మీదకి ఆ శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే దేవునికి వ్యతిరేకించబడిన వాడు ఒక్కడు ఉన్నాడు, లే నిద్రపోతా, సముద్రంలో పడేశాడు. దేవునికి వ్యతిరేకంగా ఎవడైనా నివసిస్తే ఆ ఇంటికి శ్రమలు. ఎందుకో తెలుసా? ఆ ఇల్లుని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, వారి యొక్క ఆ ప్రజలు ఆడికి అప్పగించబడినవే పనే వేరు. కానీ ఈయన వినిమే పట్టణం వెళ్ళవయ్య అంటే తార్షీసుకు బయలుదేరాడు. అసలు నువ్వెవరవే నీకు తెలుసా? దేవుడిని నిన్ను ఏర్పరచుకుంటే నీకు చెప్పిన పని చేయకోకుండా నీ ఇష్టానుసారంగా ఊరుకుంటాడా? అప్పుడు ఆ సముద్రంలో పడేశాక ఒక పెద్ద తిమింగళానికి దేవుడు ఆజ్ఞాపించాడట, అయ్యో నా నీ గర్భంలోనికి తీసుకో, అరాయించుకోబాక తీసుకెళ్ళి వినిమే పట్టణంలో అతన్ని కక్కాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మనిషి ఏది తిన్నా ఏదైనా అరాయించుకోవాలంటే ఏం చేయాలంటే మనకు ఒక చేదుకాయ ఉంటుంది తెలుసా, లోపల చేదు ఉంటుంది, ఆ చేదు లీక్ అవుద్దంట, దాన్ని కూడా దేవుడు ఆఫ్ చేశాడంట, చేదును కూడా. ఆ నాసులోను ఆ నీసు కంపులో ఉండి పెదనతో మోకరిచ్చి 3 రోజులు ప్రార్థన చేశాడంట యోనా. ఏం చేశాడు? 3 రోజులు ఏమైనా తింటాకుంటుందా? ఉపవాసం ఉండి, ఇప్పుడు మనం ఏం చేసాం? ఉపవాసం ఉండి బల్ల కార్యక్రమానికి ప్రార్థన చేసుకున్నాం కదా, ప్రార్థన చేశాడట. అప్పుడు వినువే పట్టణానికి వెళ్ళి ఆ ముఖ్యం అనగా పెద్ద చేప కక్కాక లేచాడంట, సింహంలాగా రాజుకు ఆజ్ఞాపించాడంట, దేవుడు ఉగ్రత మీ మీదకి రాబోతుంది, మీరందరూ పాపంతో ఉన్నారు, ఘోరంతో, మీరు పాడి పంటలు ఎక్కువయ్యాక ఏం చేస్తున్నారో తెలియట్లా, పురుషులు కూడా పాపం చేసుకుని నిత్యమైన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ప్రవచనాలు చెప్పి తిడితే వాళ్ళు పశువులతో సహా అన్నం పెట్టలేదంట, పశువులను కూడా ఉపవాసం ఉంచేసి మొత్తం ఆ దేశం అంతా కూడా ఏం చేశారు? ప్రార్థన చేశారు. అప్పుడు దేవుని ఉగ్రతాళ మీద ఆగింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా? మన జీవితంలో మా కుటుంబంలో మేమంతా బాగానే ఉన్నాం, ఏ పని జరగట్లేదు, ఏదో ఎవడో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు మన కుటుంబంలోనే కదా, అవునా కదా? మేమందరం ప్రార్థన చేస్తున్నాం, ఇంట్లో వెళ్ళిపోతే ప్రార్థన చేసుకుంటాం, దేవుడు అంటే భయభక్తులు కలిగే ఉంటాం. ఆ సెల్ ఫోన్లేగా, టీవీలు ఎవరు చూస్తున్నా, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక అన్నీ చెక్ చేసి ఈ లోకంలో ఉరవడు ఎట్టా ఉంది, పాపం ఎట్టా చెక్ చేసి వెంటనే దేవుడి చెక్ చేసుకొని చూసుకుంటుంటాను నేను. కారణం ఏంటంటే ఒకసారి గేలిగా నవ్వటం, ఎగతాళిగా చేయటం, అర్థమైందా? ఎగతాళిగా మాట్లాడేది ఎవడో? సాతాను. తెలుసా మీకు? ఎగతాళి, ఎదటి మనిషిని ఎగతాళి చేయటం, ఎత్తేషన్ చేయటం, ఎగతాళిగా మాట్లాడటం, ఎకిలిగా నవ్వటం చేసేది ఎవరో తెలుసా? సాతాను ఏజెంట్లు వీళ్ళు. ఎవరిళ్ళు? సాతాను వాళ్ళలో బయలుదేరి వాళ్ళ శరీరంలోకి వెళ్ళి సాతాను అలా చేస్తుంది. ఎదటి మనిషిని హీనంగా చూసేది ఎవరు అంటే సాతాను. ఇప్పుడు సాతాను ఏజెంట్లు ఎవరు అంటే మనల్ని సాతాను ఈ శరీరాన్ని వాడుతుందా లేదా అని చెప్పాలి. శరీరం చెవిలోకి వచ్చి చెప్పుద్ది, శరీరంతో ఉన్నోడితో ఏమని, అబ్బాయి ఇగో నువ్వు అలా చెయ్యి, వాడు ఇలా అంటున్నాడు, అలా కాదు ఇలా చెయ్యి
అంటే సాతానే గొడవలు పెడతా ఉంటుంది. ఇప్పుడు సాతాను గొడవలు పెట్టే బ్యాచ్, సాతాన్తో ఏకీపించే బ్యాచ్ అంతా తాగుతారు, అన్నీ చేస్తారు, చర్చికి వెళ్తారు, బైబిల్ పట్టుకుంటారు, మళ్ళీ వెంటనే వెళ్ళి తాగుతారు, మళ్ళీ ఎంజాయ్ చేస్తారు. ఆడపిల్లలంతే, మగపిల్లలంతే అదే రకంగా తయారయ్యారు. వీళ్ళందరూ నిలువెచ్చని జీవితంలో జీవించేవారు. అంతకుముందు వారం మనం ఏం చెప్పుకున్నాం? ఏం వాక్యం చెప్పుకున్నాం ఆ రోజు? ఇదే, మన బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కలిగిన కన్నికలు. బుద్ధి లేని వారు ఏం చేశారంటే ఎంజాయ్ చేస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర ఏమి లేదంటే పరిశుద్ధాత్మ లేదు, అనగా నూనె లేదు. వీళ్ళు నూనెతో సిద్ధపడి ఉన్నారు. ఎవరు? పరిశుద్ధులు. 5 కన్నికలు. 5 ఏం చేశారు? సిద్ధపాటు లేకుండా ఉన్నారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని సిద్ధపడి ఉంటారో వారందరికీ నిశ్చయము రక్షణ కలుగుతుంది. చదువమ్మా. నేను చెప్పట్లా, ఇవన్నీ నా సొంతవి కావు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథాల్లో, లేఖనాల్లో రాయబడింది. వాక్యం తెలియాలి. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉందో మనము దేవునికి భయపడతాం, పాపంకు దూరంగా పారిపోతాం. ఒకవేళ దేవుని గురించి తెలిసిండి చేస్తే ఆ కుటుంబ వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైపోతాయి. చదువమ్మా, దాన్ని కంటిన్యూ. మరియు ఈ రాజ్యస్వార్త సకల జనములకు సాక్షార్థమై లోకం అందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. లోకం అంతా కూడా ఇది ప్రకటించబడద్దట. ఆ తర్వాత ఏమొస్తుందంట? అంతం వచ్చేస్తుంది. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధాలయమందు నిలుచుట మీరు చూడగానే. ఏం చేస్తారు? నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ ఆలయంలో నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. యూదాలో ఉండువారు కొండలకు పారిపోవను. యూదాలు అంటే అక్కడ ఇశ్రాయేల్ దేశం ఉంది కదా, అక్కడ. ఇప్పుడు మీకు ఒక విషయం తెలియదు. దేవుడు ఈ భూమిని నాశనం చేయట్లా, నాశనం చేస్తున్నాడు. ఇదేంటి నాశనం చేయట్లేదు అంటాడు, నాశనం చేస్తున్నాడు అంటారా? అవును, కొత్త ఆకాశమును కొత్త భూమిని సూచిస్తున్నాడు. ఇప్పుడు భూమి చిన్న చిన్న ముక్కలు అయిపోతే అది కొత్త భూమి మళ్ళీ తయారు చేస్తాడు దేవుడు? కాదు. భూమి అడుగున ఏముందో తెలుసా? భూమి అడుగు భాగముల ఒక మనం పొయ్యిలో పైన వంట చేయాలంటే కింద మంట పడతాం కదా, అలాగే భూమి అడుగు భాగముల అగ్ని జ్వాలలతో రగిలించబడుచున్న నరక అగ్ని లాంటిది ఉంది. అదేమవుతుందంటే ఈ భూమిని తల్లకిందులుగా చేయటానికి, అంటే భూకంపం వచ్చేస్తుంది, పొంగుతుంది. ఇప్పుడు అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో సగం ఉండదు. మీకు తెలుసో తెలీదో, అమెరికా కొన్ని దేశాలు ఉండవు. అతి త్వరలో ఎప్పుడు అవుద్దో తెలియదు, నాశనం అయిపోబోతా ఉంది. నేనేమనుకుంటున్నానంటే ప్రభు అక్కడ అందరూ దేవుని నమ్ముకొని మీ యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళందరికీ పరలోకం ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో మేము ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోనే ఉన్నాం కదా, అవునా? అందరికీ సువార్తను అందించడానికి యశో ప్రయత్నం చేస్తూ తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే రక్షణ లేనివాడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. పరలోకం ఎలా ఉంటుందో తెలుసా? వజ్రాలతో పొదగబడినటువంటి ఈ మధ్యలో గోడ కట్టారుగా ఈ డివైడర్లో, అవి పెద్ద పెద్ద వజ్రాలతో ఉంటాయంట. కింద తారేసారా, బంగారపు రాళ్లతో తారు ఉంటుందట. వజ్రాలు, ఓడ్యూర్యములు విలువైనవి, బంగారము కంటే వజ్రముల కంటే విలువైనవి ఉన్నాయి. ఖనిజాలు అవి ఇంకా భూమి మీద పూర్తిగా లేవు. చాలా ఉన్నాయి కానీ భూమి మీద తవ్వుకోలేకపోతున్నారు. అర్థమైందా? వాటికి ఏదో దాని పేరు పెట్టేసి బంగారం పేరు పెట్టి పేపర్ ప్రింట్ చేసుకొని డబ్బులని తింటున్నారు. ఇవన్నీ అశాశ్వతం. శాశ్వతమైనటువంటిది ఏంటో తెలుసా? మహానగరం, పరలోక నగరం. అయిందా? శాశ్వత కృపను నేను తాళచక కనుక నైతిని నీ సన్నిధిలో దూతలు చేయని నీ పద సేవను చేయ కృప నాకు ఇచ్చితివే. హల్లెలూయా. దూతలు చేయలేనటువంటి పని ఈ భూలోకంలో సువార్త చెప్పి ఆయన పాదాల దగ్గర ప్రజలను పెట్టడం అనేది
మంచిది ఆర్థికత దేవుని సేవకులకి, సువార్థికులకు. సువార్త ప్రకటిస్తే, అనేకులను దేవుడికి అప్పగిస్తే, కృపాకరం అనేకులకు సువార్త ప్రకటించి అనేకులు రక్షించి పరలోకంలోకి అప్పగిస్తే వాళ్ళకి అక్కడ కిరీటం దొరుకుద్ది, మంచి ఆర్థికత అక్కడ దొరుకుద్ది. తగ్గింపు జీవితం. అక్కడ చనిపోయి వెళ్ళిపోయిన వాళ్ళందరూ, పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ఈ భూమి మీదకి ఉన్నవాళ్ళు, మా వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళని రక్షించయ్యా అంటారనుకుంటున్నారా? అసలు ఏమీ తెలియదంట, బాహ్య ప్రపంచమే. ఆ యుగంలోకి వెళ్ళిపోయాక, ఆ మహానగరంలో ఆ పరిశుద్ధుల గుంపులోకి వెళ్ళాక అసలుకి ఈ లోకంలో ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. మంచి మంచి దర్శనాలతో మంచి మంచి సేవకులు చూస్తూ ఉన్నారు. ఈ చనిపోయిన వారు ఎక్కడుంటారు? ఈ చనిపోయిన వారిని అందరినీ తీసుకొని దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడు, ఏం చేస్తాడని దర్శనాలు చూపించిన సేవకులు ఉన్నారు చాలామంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెడతెరగా ప్రార్థన చేయాలంట. అంటే ఇసుక ఉండకూడదంట ప్రార్థన చేయటంలో. ఎప్పుడు దేవుడితో కలిసి ఉండొచ్చట. ప్రభా నీకు వందనాలు నాయనా, కష్టాలు వచ్చినాయి అంటే ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు, నేనేం తప్పు చేశాను, నా కుటుంబంలో ఎవరు తప్పు చేస్తున్నారు, ప్రభా వాళ్ళని క్షమించు, వాళ్ళని బాగు చేయి, వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళకి శిక్షించైనా నీవు నీ సన్నిధితో చేర్చుకో అని మనం అడగాలి. అప్పుడు అడిగితే ఏం చేస్తాడు? బాగు చేసి జాగ్రత్త చేసి అప్పుడు మనకేం కావాలి అని దేవుడు ఇస్తాడు. అప్పుడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? వీడేమైనా పాడు చేస్తాడేమో, ఇబ్బందులు చేస్తాడేమో అని అనుకోకుండా దేవునికి ఉపయోగపడతాడా లేదా, కొన్ని వేల లక్షల మంది ప్రజలను దేవునికి అప్పగిస్తాడా లేదా అనేది కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. అప్పగించడం అంటే వెళ్ళి సువార్త చేయం, అసలు సేవ చేసేవాడికి సపోర్ట్ చేసినా చాలు. ఒక అతను ఉన్నాడు అమెరికా దేశంలో, ఇండియా నుంచి వెళ్ళాడు. అలా సహోదరుడు దూరపు చుట్టం ఒక ఆయన సేవ చేస్తున్నాడంటే, ఇండియా అక్కడ దేవుణ్ణి నమ్ముకొని అక్కడ రక్షించబడి అతని ఫోన్ నెంబర్ తెలుసుకొని, నువ్వు ఎంతమందిని రక్షించాలనుకుంటున్నావో, ఎంత కష్టపడాలనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎలా కష్టపడితే ఎంతమంది రక్షించాలనుకుంటున్నావు అని అడిగాడట. అయ్యా దానికి ఎంతో వనరులు కావాలి, ఎన్ని సౌండ్ సిస్టమ్ కావాలి, వ్యాన్లు బోర్డు ఖర్చు ఉంది, అలా చేయాలంటే మొత్తం ప్లాన్ చేసి ఎంత ఖర్చు అవుద్దో లిస్ట్ అవుట్ చేసి, నెలకి ఎన్ని మీటింగ్లు పెడతావో లిస్ట్ చేసి నాకు పంపించానంట. అర్థమైందా? పంపిస్తే ఆయన మొత్తం కొని అన్నీ పంపించేశాడు. ఆయన వాళ్ళ బలమైన సేవ చేస్తున్నాడు. కారణం ఏంటంటే, పెట్టుబడి పెట్టేవాడు ఒకడు ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని సేవ కోసం రక్షించడానికి. ఎందుకని? అతనికి తెలిసింది ఒక ఆత్మ విలువ. పరలోకంలో నాకు కిరీటం కావాలనుకున్నాడు, దేవుని పని చేస్తున్నాడు. ఈరోజు దేవుని పని చేసేవాళ్ళు లేరండి. సంఘాలలో సేవకులు నేనేమన్నా, కష్టపడి అనేక మంది పల్లెటూరులో తిరుగుతున్నారు, అనేక పట్టణాల్లో తిరుగుతున్నారు, సంఘాల్లో కష్టపడి సంఘాల్లో పోగు చేసిన తర్వాత ఎవరో వస్తున్నారు, జీతగాడు వస్తున్నాడు, పని చేస్తున్నాడు, ఆ జీతం తీసుకుంటున్నాడు, ఆదివారం పూట వాళ్ళ పిల్లలకి వాళ్ళకి పెట్టుకుంటున్నాడు, ఆయన ఒక మంచి బ్రాందీ కొనుక్కుంటున్నాడు, తాగుతున్నాడు. ఇట్లాంటి సేవకులు ఉన్నారు కొంతమంది. కష్టపడేది ఒకడు. ఆయన ఓసన్న గారు ఒక పాట పాడారు, గుర్తుందా మీకు? ఈ తినది ఒకరు, ఏంటి, ఎరువు పోసింది వేరొకరు, సాగు చేసింది మరొకరు. అవునా? వీళ్ళు ఏం చేస్తారు? ఏదో సాగు చేయడానికి విత్తనాలు ఇత్తి జాగ్రత్త చేసేస్తే వేరే వాడు వచ్చి దాన్ని సాగు చేసిన తర్వాత వీళ్ళు వచ్చి ఆ ఫలిఫలితాలు పంటలు కోసుకొని తింటున్నారే తప్ప వీరిని పరలోక మార్గంలోనికి తీసుకెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎప్పటి నుంచో మొత్తుకుంటా, ప్రార్థించండి, 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 దేవుని వాక్యమును వినండి, వాక్యానుసారమైన జీవితం చాలా ఉన్నతమైనది. చనిపోయాం, దేవుడు రాకడ రాలేదు, చనిపోతే మన యొక్క నీతిని బట్టి మనం ఎక్కడికి వెళ్తాం? ఈ భూలోకంలో శాశ్వతంగా ఈ శరీరం ఉంటుందా? శాశ్వతంగా ఉండిపోద్ది ఈ శరీరం? ఉండదు. నువ్వు చనిపోయిన తర్వాత నాళ్ళెట్ట వీళ్ళెట్ట కుదరదు, వాళ్ళ గురించి ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు, ఆయన చూసుకుంటాడు. కానీ మనుషులు కదా మనం, ఆశాజీవులం. అమ్మో నా పిల్లోడు ఏమైపోతాడో, నా బిడ్డలు ఏమైపోతారో కదా, పెద్ద వయసు ఆలోచిస్తుంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువమ్మా, అయిపోవచ్చింది. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటం దిగకూడదు.
పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినముల్లో గర్భిణులకు పాలిచ్చి వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవుట చలికాలం మందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకూడదని ప్రార్థించుడి. లోక ఆరంభం నుండి. అంటే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? క్రైస్తవులను చంపేద్దామని చూస్తున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? క్రైస్తవులందరినీ చంపేయాలి, అసలు క్రైస్తవులు ఉండకూడదు, ఇక్కడ ప్రార్థనలు కూడా పెట్టకూడదు అనే కార్యక్రమాలను కూడా ఇండియాలో ఒక ఆమోద ముద్ర తీసుకొచ్చి చేస్తున్నారు. ఇండియా కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ముస్లిం కంట్రీస్ అన్నీ క్రైస్తవులు ఉంచకూడదని చూస్తున్నారు. అందుకనే మళ్ళీ వీళ్ళని ఎవరిని ఇశ్రాయేలీని కూడా ఉంచకూడదని చూస్తున్నారు, చంపేయాలని. వీళ్ళంతా ఏకమైపోతున్నారు. అదే ముందుగానే రాయబడింది బైబిల్లో, చదువమ్మా. అదే తిరగలు ఇసురుతూ ఉండగానే ఇద్దరు ఉంటారంట, ఇసురుతారంట, ఒక ఆమె ఉండదట. అంటే పాతకాలంలో భాష మాట్లాడి రాశారు అందులో. అదేనా? అమెరికాలో ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టుకున్నారు. ఏమన్నా తెలుసా? ఒక రక్షించబడినవాడు అని ఉంటాడు అనుకో, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకో, అతను ఫ్లైట్ తోలుతూ ఉండగా దేవుడు ఆయన తీసుకెళ్ళిపోతే ఫ్లైట్లో జనం చచ్చిపోతారని ఇంకొక సపరేట్గా దేవుని నమ్ముకొని నేను వ్యక్తిని ఇంకొక వ్యక్తిని పెడుతున్నారంట. ఎందుకని? వాళ్ళకి తెలుసు దేవుడు వస్తాడు, వీళ్ళని తీసుకెళ్ళిపోతాడు అని. దేవుడు కంపల్సరీగా ఏమవుతాడు? మధ్యాకాశంలో ఒక బోరా దొరితో వచ్చినప్పుడు భయంకరమైన శ్రమల కాలంలో వస్తాడంట. ఆయన వచ్చి ఆయన బోరలు ఊదినప్పుడు మనిషి, ఇప్పుడు నేను మాయమైపోయాను, ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది దేవుడి ఎవరైతే ఆసక్తి వాళ్ళు మాయమైపోయారు. అమ్మో అమ్మో గ్రహాంతు వాసులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు, ఏంటో మాయమైపోయారు, ప్రపంచం అంతా వాళ్ళు మాయమైపోయి వీళ్ళు ఇట్లా అనుకుంటారంట. కానీ వీళ్ళు ఏమవుతారు? మహిమ శరీరంతోనే ఎత్తబడతారట దేవుడి రాకడ సమయంలో. అదేనా? అందుకని అది వేరు. మనం చనిపోయిన తర్వాత మనం కూడా దేవుడిని చూస్తాం. యేసు ప్రభువుని ఇలా పొడిచిన వాడుకు సైతం ఏం చేస్తారట? దేవుడు చూస్తారంట. ఎప్పుడు? ఆయన మధ్య ఆకాశంలోకి రాగానే వెంటనే ఈ భూలోముఖంలో చనిపోయిన వాళ్ళు అందరూ ఉంటారు చూసావా, అందరూ అలా లెగుస్తారు. లేచి వాళ్ళు అలాగే చూస్తారు. ఈ పత్తి మోకాలు వంగుద్దట. ఈ లోక దేవతలన్నీ ఆయనకి సాగిలపడతారట. ఈ పాట ఉంది. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందలా సాగిలపడి నమస్కరించి గడగడలాడాను. అవునా? ఈ లోక దేవతలన్నీ ఏంటి? దేవతలు సైతం ఆయన దగ్గర ఏం చేస్తారంట? సాగిలపడి. దేవతలు కానీ మొక్కుబళ్ళు చేపించుకుంటున్నారు కదా, వీళ్ళందరూ మనుషులే, చచ్చిపోయినాళ్ళు. అర్థమైందా? వీళ్ళందరూ దేవతలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు? సాగిలపడి నమస్కరించి గడగడలాడతారట. ఎందుకని? ఆయన సృష్టికర్త అయిన దేవుని కుమారుడు యేసు ప్రభు. ఆయన చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? ఈ శరీరము తీసుకున్నప్పుడు, ఈ రక్తం తీసుకున్నప్పుడు నా రాకడ వచ్చేంత వరకు దీన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన శరీరం నలగొట్టబడింది, అవునా? మరి ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది. అంటే మనం పరిశుద్ధులుగా అవ్వాలని, శరీరం నలిగిపోయినా పర్లేదు నీతిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడే తప్ప మనం పాడైపోవాలని కోరుకోలేదుగా. అమ్మలారా, నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకని? ఆయనకు తెలుసు ఆయనకు నిత్యరాజ్యం ఉంది అని, ఆయన తెలుసు వీళ్ళ కోసం చనిపోతున్నాడు అని. కానీ మీకోసమేనని చెప్పడం కొరకు ఏమన్నాడు? వాళ్ళు ఒక మాట చేశారు, అక్కడ ఒక పిచ్చి పని చేశారు, పిచ్చి ఒట్లు పెట్టారు. ఏమని? ఈయన ఏ పాపం లేదు, ఈయన వల్ల మాకేం కనపట్లేదు. పిలాతు రాజు దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏమంటాడు? ఈ చేతులు కడుక్కున్నప్పుడు, ఒకవేళ ఈయన చనిపోతే ఏదైనా శాపం పాపం మాకు రాకూడదంటే మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. అర్థమైందా? అప్పుడు అంటాడు ప్రభు, మీకోసం మీ పిల్లల కోసం ఏడండి. అందుకనే ఇప్పటికీ ఇశ్రాయేలీలు ఏమని ఏడుస్తారో తెలుసా? ఇప్పటికీ ఏమంటారో తెలుసా? క్షమా ఇశ్రాయేల్. ఏమంటారు? క్షమా ఇశ్రాయేల్. అదునాయ్ క్షమా ఇశ్రాయేల్. ఎల్ షలోమ్ షలోమ్ బై ఖయమా అదునాయ్ క్షమా ఇశ్రాయేల్ లబీ హెజఖయలా అబ్రతికం పమోల్ షలోమ్ అదునాయ్ క్షమా ఇశ్రాయేల్.
లదునాయి అదునాయి యలహశలయ మోహలోకయలమా అభ్యాహసలమా తమ ఖామాన్యమెలే షమా ఇస్రాయేల్ అబల మషీమ్ ఖయల్మి నహరజాని మిఖలే దెరెలి అల్లా సలోమయ ఖయమా అదునాయి దసీబా హఖయలమా అబ్లీషలబా తురబదలలాస్య. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మనకు అనేకమైన శ్రమలు కలిగి ఉండొచ్చు, శరీరములో అనేకమైన రోగాలు ఉండొచ్చు. రోగమును ముట్టి స్వస్థపరచువాడు యెహోవా, రోగమును తీసివేసేవాది దేవుడే. ఓ ఈ రోగమా నన్ను ఏలుబడి చేయొద్దు, ఓ ఈ మా పితరులు చేసిన శాపమా మమ్మల్ని ఏలుబడి చేయొద్దు. మా కుటుంబమును మా పైనను మేము ఏదైనా ఎవరికైనా వ్యతిరేకంగా నిలబడ్డామేమో మమ్మల్ని క్షమించండి. యెహోవా మీకు స్తోత్రం. నీ బిడ్డలు ఈ సమయంలో ప్రభువా నీ రక్తమును నీ శరీరమును భుజిస్తుండగా ప్రభువా నీ పిల్లలు లోపల ఉన్నటువంటి ప్రతి విషయమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా సహాయం చేయండి. నా సైతము దేవా తెలుసో తెలియక ఈ నోటి చేత ఎవరినైనా దుర్భాషలతో కానీ ఏదైనా మాట్లాడుంటే నన్నును ఈ బిడ్డలను క్షమించండి. మా తలంపులు మా ఆలోచనలు మీ స్వాధీనం మీ ఆధీనంలో ఉంచుకోమని మీరు అక్కడ పర్యంతరమున వరకు కూడా ప్రభువా మీరే మీ దేవదూతల కంచి వేసి రోగ శాపములను తీసివేయమని కూడి వచ్చిన బిడ్డలలో ఎవరెవరైతే నమ్మకముగా నీ దగ్గర మొరబెడుతున్నారో వారి మొర ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా మీకు వందనాలు. నువ్వు కరుణించే దేవుడవు, క్షమించే దేవుడవు, ఆదరించు దేవుడవు, మా కార్యములను గంభీర కార్యములు చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి వాడవు ప్రభువా. నీ పిల్లల మీరు జ్ఞాపకం చేసుకోమని నీ కృపలో ఎత్తి పట్టుకోమని వారు చేసే ప్రార్థన నమ్మకముగా చేసే ప్రార్థన ఆలకించమని పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన ఆలకించమని విరిగి నలిగిన హృదయమును నాకు ఇష్టం అన్నావు కదా ప్రభువా. వాళ్ళు హృదయంలో ప్రభువా ప్రతి విషయమును ఒప్పుకొని నీ సన్నిధిలో విడిచిపెడుతూ ఉండగా ప్రభువా ఈ సంవత్సరం అంతటూ కాపాడావు, ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుతూనే ఉన్నావు ప్రభువా. ఈ కొత్త సంవత్సరంలో ఎన్నో ప్రళయాలు రాబోతూ ఉన్నాయి. ఆ ప్రళయాలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మీ సన్నిధిలో మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ నేను నిత్య రాజ్యములు మహాపట్నమైన పరలోక మహారాజ్యములు ఆ రాజ్యాలు ఎలా ఉంటాయో ఆకాశ మండలములలో ఆకాశ నక్షత్రములలో ఏ నక్షత్రములో ఏమున్నదో ఏ మనుషుడికి ఇప్పటికీ తెలియదు ప్రభువా. కొన్ని వేల కలశాలు, కొన్ని మిలియన్స్ లెక్కించలేనటువంటి ఉన్నాయి. మహోన్నతుడా నీ రాజ్యం ఇంకెంత గొప్పగా ఉంటుందో నీ రాజ్యములో నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోమని కూడి వచ్చినటువంటి వారిని అందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో యేసు రక్తంలో ప్రార్థించుకొని వేడుకుంటున్నాను తండ్రి.